క్రైస్తవ జీవితంలో నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు జీవితంలో తనకు కీడు చేసిన వారందరినీ కూడా క్షమించాడు. యేసుప్రభువు వారు కూడా అదే అన్నాడు, ఒకరి మీద మీకు విరోధం ఏమైనా ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అని చెప్పాడు. మార్క్స్ వార్త 11:24-25 వచ్చిన ఇంకేమంటాడు? కీర్తనల గ్రంథం 66:18లో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి. సో క్రైస్తవ జీవితంలో మనము ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే అందరితో సమాధానంగా ఉంటాడు. అనగా ఎవరైతే మనకు కీడు చేశారో వారిని క్షమించడం. పౌలు చెప్పే ఒక మాట మనం జాగ్రత్తగా చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటున్నాడు, అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేశాడు. అంటే ఎంత హాని చేశాడు. పౌలు గురించి చెడ్డగా ప్రచారం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అతని ప్రసంగాలు కొరివిగానివి, వాడు బక్కోడు అని తిడుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడు? దేవుని వాక్యము మాటలతో కాదు శక్తితో ఉన్నదని చెప్పాడు. బలహీనతను బట్టి అలా సెలవు వేయబడ్డాడు, కానీ దేవుని శక్తిని బట్టి పునరుద్ధానుడుగా ఆయన జీవిస్తున్నాడు. తమాషాలు చేస్తున్నారా అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు, అతను ఎంతో నాకు కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చింది. తప్పకుండా పౌలు శపను రాళ్ళతో కొట్టిస్తే మళ్ళీ అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో సేమ్ అతనికి అదే మోసపోకుండా దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏది విత్తున్నా అదే పంట. దావీదు చేసిన పాపం అతనికి రివర్స్ అయింది. రహస్యంగా ఆయన చేస్తే బహిరంగంగా దేవుడు అందరితో చేయించాడు. కాబట్టి అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. తర్వాత అంటాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా వెళ్ళలేదు, అందరూ నన్ను విడిచిపోయింది, ఇది వారికి నేరంగా మనమైతే ఎన్ని శాపనార్థాలు పెడుతుంటున్నాం కదా. మనకు వచ్చే వారిన మనవాయ వేడిన మనవాయ. లిటరల్గా ఒక తల్లి, క్రైస్తవ తల్లి కొడుకు ఇంటి మీదకి చేట్ల మట్టి తీసుకుపోయి పోసింది, సరిగా చూడట్లేదని. నీ ఇంటి మీద మనబోయా అంటే శాపనార్థాలు కదా. నిజమే. ప్రభు ఏమన్నాడు? ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు. నేను అంటుంది, ఒక ఆయన చెప్తుంటే, సార్ ఇదంతా మనకు అవసరం అంటుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎదురు నడుచుకున్నట్లు మీకు పేతురు రాసిన 1వ పత్రిక 2:20 తలలు వంచి ఆయన మనకిచ్చిన మాదిరి, మనకిచ్చినటువంటి ఆజ్ఞ మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని ప్రార్థన ద్వారా పుచ్చుకుంటాం. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి. ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె మన ముందు ఉంటున్నది. ఆ రొట్టె కొరకు మనం ప్రార్థించుకున్నాం.